చూడండి, ఈ వీడియోలో మనము మౌర్య వంశానికి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ స్థాయిలో జరిగిన పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు వచ్చినాయో చెప్పుకోబోతున్నాం. కనుక ఒక్కొక్కటి జాగ్రత్త చూడండి. గ్రూప్ 2లో ఒక స్థాయి ప్రశ్నలు వస్తాయి, గ్రూప్ 1లో మధ్యమ స్థాయిలో వస్తాయి, సివిల్ సర్వీసులు కనుక అయితే ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ప్రశ్నలు రావడం అనేది మనం గమనిస్తాం. జాగ్రత్త మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక వీటి గురించి ఇంతకుముందు ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో వాటి అంశాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, అందులో మొదటి ప్రశ్న గ్రూప్ 2 2013లో అడిగిన ప్రశ్న ఇది. ది టైటిల్ దేవానాం ప్రియ ప్రియదర్శి ఫౌండ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ రిఫర్స్ టు. శాసనాలలో దేవానాం ప్రియ ప్రియదర్శిని ఉంటే అది ఏ రాజుని వర్ణిస్తోంది? చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, దశరథ. నలుగురు మౌర్య వంశ రాజులే. కనుక ఆలోచించండి. ఆలోచించి మీ సమాధానం ఏమిటో పక్కన రాసుకోండి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, అశోక. మీకు నేను క్లాసుల్లో చెప్పాను, బౌద్ధ సాహిత్యము, ముఖ్యంగా సిమళ బౌద్ధ సాహిత్యము అశోకుడిని ప్రియదర్శి అని పేర్కొంటుంది. అశోకుడి శాసనాల్లో తాను అశోకుడు దేవానాం ప్రియ, దేవానాం ప్రియదర్శి మాత్రమే రాసుకున్నాడు. కాబట్టి సమాధానము అశోక అవుతుంది. గమ్మత్ ఏంటంటే మిగతా ఆన్సర్లో చంద్రగుప్త మౌర్యుడు కానీ, బిందుసారుడు కానీ, మరొక దశరథుడు కానీ అసలు అవకాశం లేదు. వాళ్ళు ఎటువంటి శాసనాలు కూడా వేయించలేదు. కనుక అది మొదటి ప్రశ్న. 2011లో ప్రశ్న చూడండి. విచ్ మౌర్యన్ రూలర్ సెంట్ మిషనరీస్ టు శ్రీలంక టు స్ప్రెడ్ బుద్ధిజం? బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కొరకు ఏ మౌర్య వంశపు రాజు బౌద్ధ మిషనరీస్ని, బౌద్ధ అనుయాయుల్ని సిమ్మడ దేశానికి పంపించాడు? చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక, బృహద్రథ. ఆన్సర్ ఆలోచించండి. ఇది కొంచెం తేలిక ప్రశ్నే. కనుక దీనికి సమాధానం కూడా తిరిగి మళ్ళీ అశోక. మనం చెప్పుకున్నాం, 261 బీసీలో కళింగ యుద్ధం జరిగితే ఆ కళింగ యుద్ధం తర్వాత అశోకుని మనసు మారింది. యుద్ధభేరి స్థానంలో ధర్మభేరి మోగించాడు, బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నాడు. 251 బీసీలో 3వ బౌద్ధ సంగీతిని, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని నిర్వహించాడు. అక్కడి నుండి అనేక మంది బౌద్ధ అనుయాయుల్ని, బౌద్ధ భిక్షువుల్ని అనేక ప్రాంతాలకు పంపించాడు. అందులో భాగంగా సిమ్మడ దేశానికి కనుకైతే సాక్షాత్తుగా తన కుమార్తె సంఘమిత్ర కుమారుడు మహేందర్ని పంపించాడని మనం చెప్పుకున్నాం. కనుక సమాధానం ఇక్కడ ఆబ్వియస్. ది ఆన్సర్ ఇస్ అగైన్ అశోక. చంద్రగుప్త మౌర్యుడేమో జైన మతాన్ని అవలంబించాడు, బృహద్రథుడేమో చిట్ట చివరి రాజు. కాబట్టి సమాధానం మనకి ఇక్కడ క్లియర్. అలాగే మూడవ ప్రశ్న చూద్దాం మనం. 2008లో ప్రశ్న. ద ప్లే ముద్రా రాక్షస బై విశాఖ దత్త డీల్స్ విత్. విశాఖ దత్తుడు ముద్రా రాక్షసం అనే గ్రంథాన్ని రచిస్తే అందులో ఉన్న అంశం ఏమిటి అని అంటే, ఏ ద కోర్ట్ ఇంట్రిక్స్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్యాస్ రెయిన్. చంద్రగుప్త మౌర్యుని కాలంలో రాజ్యంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, ఎత్తుకు పై ఎత్తులు, ఇది ఉందా? లేక ద లైఫ్ ఆఫ్ అశోక జీవితాన్ని గురించి చెప్తుందా? ద డిక్లైన్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్య వినాశం ఎలా జరిగిందో తెలియజేస్తుందా? స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ మతం ఏ రకంగా ప్రచారంలోకి వచ్చిందా అనే దాన్ని తెలియజేస్తుందా? ఆలోచించండి. ఇందా ప్రశ్నల కన్నా ఇది కొంచెం బిట్ డిఫరెంట్ బిట్.
మన వీడియోలన్నీ విన్న వాళ్ళకి తేలికే. ఆలోచించి సమాధానం పెట్టండి. చూడండి, ఇక్కడ సమాధానము ద కోర్ట్ ఇంట్రిగ్స్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్యాస్ రెయిన్. చంద్రగుప్త మౌర్య కాలంలో ఎత్తులు పై ఎత్తులు, ఎత్తుకు పై ఎత్తులు, ఈ అంశం ఉన్నది. విశాఖదత్తుడు ముద్రారాక్షసుని గ్రంథం రచించింది మౌర్య వంశీకుల్లో కాదు, తర్వాత రోజుల్లో గుప్త యుగంలో రాశాడు ఆయన. ఇక్కడ విశాఖదత్తుడు ముద్రారాక్షస ఇదొక సంస్కృత నాటక గ్రంథం. ఇందులో చంద్రగుప్త మౌర్యుడు ఏ రకంగా రాజయ్యాడు, నందుల యొక్క ప్రధానమంత్రి రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడు ఎటువంటి ఎత్తులు వేస్తే చాణక్యుడు చంద్రగుప్తుడు కలిసి వాటిని ఎదుర్కొంటూ వచ్చారు. చివరిలో మనసు మారినటువంటి రాక్షసామాత్యుడు చంద్రగుప్త మౌర్యునికి ప్రధానమంత్రిగా మారాడు. ఇది కథ. ముద్ర రాక్షసం. కాబట్టి రాక్షసుడు అంటే ఇక్కడ మనకి ఆ నందుల యొక్క ప్రధానమంత్రి. కాబట్టి ఈ అంశాన్ని ఆయన రాశాడు. ఇది ఒక సంస్కృత నాటకం, విశాఖదత్తుని యొక్క ముద్రా రాక్షసం. కాబట్టి ఇది ప్రశ్న అడిగాడు. ఈ బిట్ డిఫికల్ట్ ఒక రకంగా ఆలోచిస్తే, కానీ తేలికే మీరు బాగా చదువుకుంటే. అలాగే 2005లో ప్రశ్న చూడండి. మెగస్తనీస్ డిస్క్రైబ్డ్ పాటలీపుత్ర యాజ్ ఎ సిటీ విత్ స్టోన్ వాల్స్ అండ్ 100 టవర్స్, వుడెన్ వాల్స్ అండ్ 570 టవర్స్, బ్రిక్ వాల్స్ అండ్ 200 టవర్స్, నో వాల్స్. రాతి గోడలు కలిగినటువంటి 100 టవర్సా, చెక్కతో నిర్మించినటువంటి గోడలతో చూసి 570 టవర్సా, లేదా ఇటుక గోడల 200 టవర్స్ తోటి, అసలు గోడలే లేవా? ఇది సమాధానం, ఇది ప్రశ్న. కాబట్టి ఇది కూడా ఆలోచించండి. 2005లో ప్రశ్న ఇది. దీని సమాధానం కూడా మన వీడియోలో ఉన్నది. ఈ బిట్ డిఫికల్ట్. మీకు నేను మౌర్యుల శిల్పకళ అనే అంశం చెప్తున్నప్పుడు ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. చూడండి, సమాధానము బి, వుడెన్ వాల్స్ అండ్ 570 టవర్స్. కాబట్టి మీకు నేను ఆ క్లాస్ కూడా చెప్పాను, మెగస్తనీస్ పాటలీపుత్రాన్ని అత్యద్భుతంగా వర్ణించాడు. తాను ఆనాటి పారసీక రాజుల యొక్క రాజభవనాలు, రాజసౌధాలు చాలా అద్భుతంగా ఉంటాయని ప్రపంచానికి తెలిస్తే, వాటికన్నా కూడా పాటలీపుత్రంలో రాజభవనం బాగుందని, పాటలీపుత్రం అద్భుతంగా నిర్మించబడిందని రాశాడు ఆయన. మెగస్తనీస్ వర్ణించి తెలుస్తోంది. చెక్కతో నిర్మించినటువంటి గోడల నిర్మాణం జరిగించి చెప్పేశాడు ఆయన. అనేక టవర్స్ తోటి, 570 టవర్స్ తోటి ఇది నిర్మాణం జరిగింది అని కూడా రాశాడు ఆయన. మెగస్తనీస్ సోర్స్ నుంచి ఈ ప్రశ్న అడగబడింది. సమాధానము బి, వుడెన్ వాల్స్ అండ్ 570 టవర్స్. 2002లో ప్రశ్న చూడండి. ది అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య ఇస్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్. కౌటిల్య అర్థశాస్త్రం ప్రధానంగా దీని గురించి మాట్లాడుతోంది. ఫిలాసఫీ అండ్ రిలీజియన్, తత్వశాస్త్రము మరియు మతము, స్టేట్ క్రాఫ్ట్, ఎకనామిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ, రాజనీతి, ఆర్థికపరమైన అంశాలు, సైనిక వ్యూహాలు. సి, గ్రామర్ అండ్ లింగ్విస్టిక్స్, వ్యాకరణము, భాషా శాస్త్రాలు, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ, గణితము మరియు ఖగోళ శాస్త్రం. ఇది ప్రశ్న. కనుక సమాధానం ఆలోచించండి. ఆలోచించి పక్కన రాయండి. మీకు నేను సమాధానం చెప్తాను. సమాధానము ఇక్కడ బి, రాజనీతి, ఆర్థిక, సైనిక వ్యూహాలు. ఆ క్లాసులు కూడా చెప్పాను మీకు నేను. కౌటిల్యుడు మరొక పేరు చాణక్యుడు, అసలు పేరు విష్ణుగుప్తుడు. సంస్కృత భాషలో అర్థశాస్త్ర గ్రంథం రచించాడు. చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం ఎక్కడంలో ప్రధాన పాత్ర వహించాడు ఈయన. అర్థశాస్త్రం గురించి మనం చెప్పినప్పుడు అర్థశాస్త్రం ఉంది కదా అని, ఒకవేళ ఎగ్జామినేషన్స్లో కనుక అర్థశాస్త్రము ప్రధానంగా దేనికి సంబంధించింది అని
ఏ ఆర్థిక వ్యవస్థ, బి రాజకీయ వ్యవస్థ, సి మత వ్యవస్థ, డి సాంస్కృతిక వ్యవస్థ అని ఇచ్చారనుకుందాం. మన సమాధానము రాజనీతి వ్యవస్థ అని పెట్టాలి, రాజకీయ వ్యవస్థ అని పెట్టాలి. అలా అడిగితే ఇంకొంచెం తేలికని అడిగాడు ఇక్కడ. స్టేట్ క్రాఫ్ట్, ఎకనామిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా రాజనీతిలో ఒక భాగమే, కానీ ఇది ప్రధానంగా రాజనీతి శాస్త్రము. ఇందులో మతానికి సంబంధించినవో ఆధ్యాత్మిక సంబంధించినవో ఏమీ లేవు. కానీ సమాధానము బి. ఇది 2002లో అడిగిన ప్రశ్న. మరొక ప్రశ్న చూడండి. ఇక్కడ నుంచి గ్రూప్ 1 పరీక్షల్లో ప్రశ్నలు తయారవుతున్నాయి. గ్రూప్ 1లో కూడా 2019లో ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రశ్నే మళ్ళీ అడిగాడు. అంటే మీకు నేను రెండోసారి ఎందుకు పెట్టానంటే అర్థం కావడం కోసం. ది అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య ఇస్ ఎ ట్రీటైజ్ ఆన్ ఫిలాసఫీ అండ్ రిలీజన్, స్టేట్ క్రాఫ్ట్, ఎకనామిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ, గ్రామర్ అండ్ లింగ్విస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. అంటే గ్రూప్ 2 వచ్చిన ప్రశ్నే మళ్ళీ గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్లో వచ్చింది. సమాధానం ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాబట్టి స్టేట్ క్రాఫ్ట్, ఎకనామిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ. విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత ప్రశ్న చూడండి. 2016లో గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న ఇది. విచ్ అశోకన్ ఎడిక్ట్స్ మెన్షన్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ధర్మ మహామాత్రాస్? అశోకుడు ధర్మ మహామాతను నియమించినట్లుగా ఏ శాసనం తెలియజేస్తున్నది? రాక్ ఎడిక్ట్ 1, రాక్ ఎడిక్ట్ 5, రాక్ ఎడిక్ట్ 13, పిల్లర్ ఎడిక్ట్ 7. చూడండి, ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయో చూడండి. అశోకుని రాజరాజ శాసనాలలో ఏ శాసనంలో ధర్మ మహామాత గురించి ఉన్నది? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే ఆలోచించి జాగ్రత్త రాయండి. చూడండి, సమాధానం రాక్ ఎడిక్ట్ 5, అశోకుని 5వ రాతి శాసనం. వెరీ గుడ్ క్వశ్చన్. కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ప్రతిదీ చదవాలి. పైపైన బిట్లా చదువుకుంటూ పోతే ఇటువంటి వాటి మీరు ఆన్సర్ చేయలేరు. ఇటువంటివి కూడా ఆన్సర్ చేస్తే కానీ మనం క్వాలిఫై కాము. కాబట్టి ఇంత సెలవు చదవాలి. మీకు నేను దాదాపుగా ఒక 10 వీడియోలు చేశాను వీటి మీద, మౌర్య వంశం మీద ఇన్డెప్త్లో. ఎందుకు అంటే ఇటువంటి ప్రశ్న కూడా మీరు సమాధానం పెట్టడం కొరకు. అశోకుడు వేయించినటువంటి 14 రాజరాజ శాసనాలు, 14 చిన్న రాజరాజ శాసనాలు, 7 స్తంభ శాసనాలు చాలా ప్రధానమైనవి. ఆ శాసనంలో ఏమి ఉందో కూడా క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. మీకు నేను ఈ వీడియోలో ఆ శాసనాల్లో ఒక్కొక్క శాసనంలో ఏమున్నదనే దానిని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చదవండి. మన పూర్వపు వీడియోల్లో నేను వివరించాను, కానీ పూర్తి డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వలేదు. కానీ ఈసారి నేను ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఇందులో మీకు నేను ప్రతి ఎడిక్ట్ దాంట్లో ఈ అంశం ఉంది. ఒకటి జాగ్రత్త చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. 13వ రాజరాజ శాస్త్రం చెప్పుకున్న మనం కళింగ శాస్త్రం అని, ధౌళిలో లభించిందని, ధౌళికే తోసలేని మనకు పేరుందని, అది కళింగ యుద్ధాన్ని వర్ణించిందని. అలాగే 5వ రాజరాజ శాసనము అశోకుడు ధర్మ మహామాతను నియోగించినట్లుగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మీకు డిస్క్రిప్షన్లో ప్రతిదానికి సంబంధించిన అంశాన్ని చూడండి. తర్వాత 2015లో ప్రశ్న ఇది మళ్ళీ తిరిగి గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న మళ్ళీ వచ్చినట్లుంది. మెగస్నీస్ డిస్క్రైబ్డ్ పాట్లిపుత్ర యాజ్ ఎ సిటీ విత్ స్టోన్ వాల్స్ అండ్ 100 టవర్స్, వుడెన్ వాల్స్ అండ్ 570 టవర్స్, బ్రిక్ వాల్స్ అండ్ 200 టవర్స్, నో వాల్స్ అండ్ ఓపెన్ సిటీ, కొంచెం కలిపాడు ఓపెన్ సిటీ అని. సరే, ఎనీవే ఈ ప్రశ్న కూడా సమాధానం తెలుసు కాబట్టి ఆన్సర్ బి. నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడి నుంచి చూడండి, యూపీఎస్సీ పరీక్షలు బయలుదేరుతున్నాయి. యూపీఎస్సీలో మళ్ళీ మౌర్య గారికి సంబంధించి ఏ ప్రశ్నలు మనకి ఇచ్చాడు ఇది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ సజెస్ట్ దట్ ప్రాదేశిక, రాజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎట్ ఏ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, బి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, సి ప్రొవిన్షియల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, డి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్.
చక్కటి ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న. ఆలోచించండి. యూపీఎస్సి 2025 ప్రిలిమినరీలో ప్రశ్న ఇది. ప్రాదేశిక, రాజుక, యుక్త. ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళు? గ్రామ స్థాయిలోనా, జిల్లా స్థాయిలోనా, ప్రాంతాల స్థాయిలోనా, లేదా కేంద్ర స్థాయిలోనా? ఆలోచించండి. సమాధానము తిరిగి మళ్ళీ మనకి జిల్లా స్థాయి. మౌర్య పరిపాలన గురించి చెప్పాను మీకు నేను. కేంద్ర స్థాయిలో మంత్రులు ఉంటారు. ప్రాంత స్థాయిలో జనపదాలు అన్నారు వాటిని. అక్కడేమో యువరాజులు ఉంటారు. ఇక జిల్లా స్థాయిలో ప్రాంత ప్రాదేశిక స్థాయిలో తీమిడి దాన్ని ప్రదేశాలు విభజించారు. రాజ్యం మొత్తాన్ని జనపదాలుగా, జనపదాలని ప్రదేశాలుగా, ప్రదేశాలని గ్రామాలుగా. కనుక ప్రదేశాలు అంటే వాటి జిల్లా స్థాయి యూనిట్లు. వాటి మీద అధిపతిని ప్రాదేశిక అంటారని, అదేవిధంగా అతను లోకల్గా ఉన్న వాటిని తీసుకుంటారు కాబట్టి ప్రాంతీయ అంటారని కూడా చెప్పాను మీకు నేను. అక్కడే మళ్ళీ రాజుకలు ఉంటారు, యుక్త. కాబట్టి ఇక్కడ సమాధానం మనకి జిల్లా స్థాయి, ప్రాదేశిక, రాజుక, యుక్త. జిల్లా స్థాయి. గ్రామ స్థాయిలో గ్రామికులు ఉంటారు. గ్రామ స్థాయిలో ఇది వాళ్ళ డివిజన్. దేశం మొత్తం మీదనేమో మంత్రులు, జనపదాల మీద యువరాజులు, ప్రదేశాల మీద అంటే జిల్లాల మీద ఏమో ప్రాదేశికులు, రాజుకులు, గ్రామ స్థాయిలో గ్రామికులు. ఇది మనం చెప్పుకున్నాం. సో సమాధానం ఈజీ, జిల్లా స్థాయి. అలాగే 2022లో ప్రశ్న, విత్ రిఫరెన్స్ టు అశోకాస్ దమ్మ. అశోకుడు ధర్మాదాన్ని వేసి పెట్టాడు. దానికి సంబంధించి దమ్మ వాజ్ ఐడెంటికల్ టు బుద్ధిజం. ధర్మమతము బౌద్ధ మతం లాగే ఉన్నది. ఒక రకంగా బౌద్ధ మతమా అనిపిస్తుంది. దమ్మ మహామాత్రాస్ వర్ అపాయింటెడ్. ధర్మ మహామాతని నియమించాడు తన యొక్క ధర్మ సిద్ధాంతం కొరకు. అశోక సెంట్ మిషనరీస్ టు శ్రీలంక, సిరియా అండ్ ఈజిప్ట్. సిరియా, ఈజిప్ట్, శ్రీలంకలకి అశోకుడు బౌద్ధ మిషనరీస్ని పంపించాడు. ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. 1 and 2నా, 2 and 3నా, 1 and 3నా, 1, 2 and 3నా? ఆలోచించండి. యూపీఎస్సీలో కొంచెం ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. అజర్షన్ రీజన్ టైపు. ఇలాగే 2-3 ఆప్షన్స్ ఇచ్చి వాటిలోంచి మళ్ళీ తిరిగి చూడమనే ఆన్సర్లు వస్తుంటాయి. సమాధానం ఆలోచించండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ దమ్మా వాజ్ ఐడెంటికల్ టు బుద్ధిజం. ధర్మమతం మరి ఏదో కాదు, బౌద్ధ మతమే. లేదా రెండు ఒకే రకంగా ఉన్నాయి. ధర్మమతము, బౌద్ధ మతం ఒకే రకంగా ఉంది. ఇది తప్పు అని మీకు నేను క్లాసులో చెప్పాను. ధర్మమతం వేరు, బౌద్ధ మతం వేరు. బౌద్ధ మతానికి చెందినటువంటి అష్టాంగ మార్గం కానీ, ప్రపంచమంతా దుఃఖమైన ఆర్య సత్యాలు కానీ, బోధత్వ రూపాలు కానీ, ఇటువంటివి ఏవి కూడా ఆయన ధర్మమతంలో లేవు. కానీ ధర్మమతంలో కొన్ని సామాజిక బోధనలు మాత్రమే ఉన్నాయి. పెద్దవాళ్ళని గౌరవించండి, బ్రాహ్మణుల్ని సవర్ణుల్ని ఆదరించండి, హింస చేయకండి, కాబట్టి నిరాడంబ జీవితాన్ని గడపండి, ఇటువంటివి. కనుక బౌద్ధ మతానికి ధర్మమతానికి ఏ సంబంధము లేదు. దే ఆర్ నాట్ ఐడెంటికల్. సో 1 ఈజ్ రాంగ్. అసలు మీకు 1 ఈజ్ రాంగ్ అంటే మీద 2 ఇచ్చేసిన ఆన్సర్. లేదా అది మీకు డౌట్ వచ్చింది కొంతసేపు మీకు. చూడండి, యూపీఎస్సీలో ఉన్నటువంటి చారిస్మా ఏంటంటే మనకి తెలిసిన దాంట్లో నుంచి ఆన్సర్ పట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, దమ్మ వాజ్ ఐడెంటికల్ టు బుద్ధిజం అనేది మనకు డౌట్గా ఉంది అనుకుందాం కొంతసేపు. చూడండి మిగతాది. దమ్మ మహామాత్రాస్ ఆర్ అపాయింటెడ్. ధర్మ మహామాత్రని నియమించాడు, వాస్తవం. అశోక సెంట్ మిషనరీస్ టు శ్రీలంక, సిరియా అండ్ ఈజిప్ట్, ఇది కూడా వాస్తవం. 2 and 3 కరెక్ట్. కాబట్టి బి, డి 1, 2 and 3. కానీ 2 పోయినాయి మీకు, దీంట్లో 2 మిగులుతాయి. కాబట్టి ఇందాక నేను మీకు చెప్పినట్లుగా కొద్దిగా ఆలోచిస్తే, క్లాసులో కూడా చెప్పాను మీకు నేను డీటెయిల్గా, ధర్మ వాజ్ ఐడెంటికల్ టు బుద్ధిజం అనేది తప్పు అని తెలిపోతుంది. కానీ సమాధానం ఖచ్చితంగా 2 and 3 కలిపి అయి ఉండాలి, బి అవ్వాలి. బి.
23 ఓన్లీ. కాబట్టి యూపీఎస్సీ వచ్చేప్పుడు చూడండి మరి పరిస్థితి మారుతుంది. బట్ ఈజీ. అలాగే ఇంకోటి చూడండి, ఇది యూపీఎస్సీ నుంచి బహుశా పట్టుకొచ్చుంటారు. ద ఏన్షియంట్ ఇండియన్ ప్లే ముద్రా రాక్షస హ్యాజ్ ఇట్ సబ్జెక్ట్ ఆన్. ఇక్కడ కనీసం ముద్రా రాక్షసం ఎవరు రాసిన కూడా ఇవ్వాల. ముద్రా రాక్షసం దీనికి సంబంధించింది. కోర్ట్ ఇంట్రిక్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, లైఫ్ ఆఫ్ అశోక, డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ శ్రీలంక. ఇంత మనం డీటెయిల్గా చెప్పుకున్నాం కాబట్టి ముద్రా రాక్షస సమాధానం. ఇక్కడ చూడండి 2000 ప్రశ్న ఇది. అశోక ఎనక్సర్ కళింగ. అశోకుడు కళింగని రాజ్యంలో కలిపేసుకున్నాడు. కళింగ కంట్రోల్డ్ ల్యాండ్ అండ్ సీ రూట్స్ టు సౌత్ ఇండియా. దక్షిణ భారతావనికి మార్గం, అటు సముద్ర మార్గం కావచ్చు, భూమార్గం కావచ్చు, కళింగ దాన్ని నిర్దేశిస్తుంది అని ఆలోచించండి. బోత్ ట్రూ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. బోత్ ట్రూ ఆర్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇటువంటి ప్రశ్నలే యూపీఎస్సీలో ఎక్కువగా వస్తుంటాయి. కేవలం మౌర్యుల మీద కాదు, కేవలం ఇండియన్ హిస్టరీ మీద కాదు, అన్ని రకాల ప్రశ్నలు ఇలాగే వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి, సమాధానం చెప్తాను నేను. మీరు సమాధానం ఆలోచించి పెట్టుంటారని భావిస్తూ చూడండి. అశోక ఎనక్సర్ కళింగ. అశోకుడు కళింగని సామ్రాజ్యాలు కలుపుకున్నాడా లేదా? ఎస్దర్శనం కరెక్టా కాదా? మీకు నేను వీడియోలో కూడా చెప్పాను, అశోకుడు ఏమాత్రం తగ్గలేదు. కళింగ యుద్ధం గురించి బ్రహ్మాండంగా వర్ణించాడు తన యొక్క కళింగ శాసనంలో. దాన్నే 13వ రాజరాజ శాసనం అనో, ధౌళి లేదా తోసలి శాసనం అనో అంటాం, కళింగలో బయటపడింది. పెద్ద ఎత్తున వర్ణించాడు. లక్షలాదిగా చనిపోయారని, రక్తం ఏర్లై ప్రవహించిందని. ఇన్ని చేసిన పెద్ద మనిషి మనసు అంతగా మారి ఉంటే కనీసం కళింగని వదిలేసేయాలి. కానీ కళింగని వదిలేయలేదు, శుభ్రంగా ఆక్రమించి కలుపుకున్నాడు. క్లాసులో ఇదే పదాలు వాడాను నేను. కాబట్టి దట్ ఈస్ కరెక్ట్. రెండవది, కళింగ కంట్రోల్డ్ ల్యాండ్ అండ్ సీ రూట్స్ టు సౌత్ ఇండియా. చూడండి, మీరు ఒక్కసారి అశోకుడి ముందు చూడండి. చంద్రగుప్త మౌర్యుడే దాదాపుగా యావత్ భారతాన్ని పరిపాలించాడు, జయించాడు. మనం చెప్పుకున్నాం. ఆ కళింగ ఒక్కటే మిగిలిపోయింది. అది ఈస్టర్న్ రూట్లో ఉంటుంది. ఒక బెంగాల్ ఏమో తిరిగి మళ్ళీ మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది. దక్షిణాపదం ఆంధ్రప్రదేశ్తో సహా తిరిగి మళ్ళీ భాగమైంది. మధ్యలో కళింగ మాత్రమే ఉండిపోయింది. కానీ కళింగ నుంచి తూర్పు తీరం కాబట్టి, ఒరిస్సా కాబట్టి దానికి సముద్ర మార్గం ఉంటుంది, ల్యాండ్ మార్గం కూడా, భూమార్గం కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కళింగ మీద అశోకుడు దండయాత్ర చేయడానికి కారణమే ఈ యొక్క స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ కొరకు. యావత్ భారతంలో రవాణా సౌకర్యాలు పెరగాలన్నా, వర్తక వ్యాపారాలు పెరగాలన్నా కళింగ విదేశీయంగా ఉంటే లాభం లేదు. అందుకోసమే కళింగ మీద యుద్ధం చేసిన అశోకుడు. కానీ కళింగని జయించడానికి లేదా యుద్ధం చేయడానికి కారణమే ఇది. ఇబ్బంది లేదు. కాబట్టి రీజను కూడా అదే. హియర్ ద ఆన్సర్ ఈజ్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. అద్భుతమైన ప్రశ్న అండి ఇది. ఎనాలిసిస్ ఓరియంటెడ్ ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం పెట్టగలిగినప్పుడే ధైర్యంగా గ్రూప్ 2లో కూడా అప్పుడప్పుడు వెళ్ళిన ప్రశ్నలు వస్తే మీరు మర్చిపోకూడదు. మీరు మంచి మార్కు తెచ్చుకొని పాస్ అవ్వగలుగుతారు. కనుక చూడండి, ఇక్కడ మీకు విషయం చెప్తాను నేను. కళింగ యుద్ధానికి సంబంధించి ఇన్ని వర్ణించిన అశోకుడు తాను ఏ కళింగ రాజును ఓడించాడో ఆ రాజు పేరు రాయలేదు. ఇప్పుడు కూడా చరిత్రలో ప్రశ్నార్థకం తెలియదు మనకి ఆనాటి కళింగ రాజు ఎవరు. కాబట్టి ఇదొక అంశం. మరొక అంశం చెప్తాను మీకు నేను, అప్పుడు చెప్పాల క్లాసుల్లో. కళింగని మరి చంద్రగుప్త మౌర్యుడు ఎందుకు వదిలిపెట్టాడు? చంద్రగుప్త మౌర్యుడు యావత్ భారతాన్ని జయించాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ కళింగ జరిగిపోలేదు. ఎందుకు పోలేదు అంటే నాకేది ఏ పుస్తకంలోనూ డైరెక్ట్ దొరకలేదు. కానీ కొంతమంది చరిత్రకారులు ఏమని వర్ణించారంటే, చంద్రగుప్త మౌర్యుడు నంద సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు కళింగ రాజులు సహాయం చేశారు. కానీ కళింగ రాజులు సహాయం చేశారు కాబట్టి తాను చక్రవర్తి కావడానికి దాని జోలికి చంద్రగుప్త మౌర్యుడు పోలా. ఈ విషయం తెలుసు కాబట్టి మరి కుమారుడే కాబట్టి బిందుసారుడు పోలా. అశోకుడు కాలం వచ్చేప్పటికి సహజంగానే సంబంధాలు సనగిలుతుంటే కాకుండా
ప్రధానంగా ఈ కారణం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ దీని సమాధానం రెండు నిజాలే రీజన్ అజర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. చూడండి, ఇది మీరు ఒకసారి ఆలోచించండి. సబ్జెక్ట్ తెలిస్తే వీటిని ఆన్సర్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ కోసమే నేను ప్రతిసారి మొత్తుకుంటున్నాను క్లాసుల్లో. వాటి కోసం నేను చాలా డెప్త్లో చెప్తున్నాను నేను మీ క్లాసెస్. ఒకసారి మన ఒక 10 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. బిఎంఆర్ సార్ అని కొడితే మీరు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రతి వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇటువంటి ఏ ప్రశ్న వచ్చినా మీరు సమాధానం పెట్టగలుగుతారు. తర్వాత ప్రశ్న 1998. అగైన్ ఎజర్షన్. సోషల్ హార్మనీ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియస్ డివోషన్. ఇది ఎజర్షన్. మనకి మతపరమైనటువంటి ఆచార్యపరమైనటువంటి భక్తిభావం కన్నా కూడా సమాజంలో హార్మోని పరిస్థితులు కావాలి. సమాజంలో తిరిగి ఒక సామరస్య భావన ఉండాలి. కాబట్టి సామాజిక సామరస్యం ముఖ్యం భక్తిభావం కన్నా. రీజన్, అశోక స్ప్రెడ్ ఐడియాస్ ఆఫ్ ఈక్విటీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. అశోకుడు ఏదో మతాన్ని ప్రమోట్ చేయడం కన్నా కూడా సర్వ సమాన భావాన్ని అందించాడు. ఇది రీజన్. చూడండి ప్రశ్న ఎలా ఉందో. సోషల్ హార్మనీ, సామాజిక సమరసత వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియస్ డివోషన్. ఇది నిజమా కాదా ఆలోచించండి. అశోకుడు చేసిన ఇదా కాదా ఆలోచించండి. ఆలోచించి సమాధానం రాయండి. మీకు సమయం ఇస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలోచించండి. ఈ ఆలోచనలు ఎప్పుడు బాగా మీరు చేయగలుగుతారంటే సబ్జెక్టు బాగా తెలిసినప్పుడు. ఎనాలిసిస్ సహా చదవాలి. బిట్ల కోసం వెంపర్లాడవద్దు. నా ప్రతి వీడియోలో నేను చెప్తున్న పదం ఇదే. కారణం ఇటువంటి ప్రశ్నలు కూడా మీరు సమాధానం పెట్టగలగాలి. ఆన్సర్ చూడండి. ఇట్ ఈస్ ఆబ్వియస్. భక్తిభావం కన్నా, మతపరమైన విశ్వాసం కన్నా సామాజిక సమరసత ముఖ్యం. ఇబ్బంది లేదు. మరి అశోకుడు ఏం చేశాడు? ఏదైనా మతాన్ని ప్రమోట్ చేశాడా, లేక ఇటువంటి భావనని, ఈక్వాలిటీ అనే భావాన్ని ప్రమోట్ చేశాడా? చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆ వీడియోలో బోల్డ్సార్లు చెప్పాను. ధర్మ మతం అనేది మతం కాదు, అదొక సామాజిక సిద్ధాంతము, సోషల్ డాక్ట్రిన్స్. ఎందుకోసం అశోకుడు ధర్మమతాన్ని ప్రవేశపెట్టాడు అంటే టు ఇన్కల్కేట్ వన్నెస్ ఆఫ్ ది ఫీలింగ్ అమాంగ్ ది సబ్జెక్ట్స్. యావత్ భారతంలో వివిధ రకాలైన ప్రాంతాలు జయించాడు ఆయన, పరిపాలించాడు రేత. కాబట్టి వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ భౌగోళిక విభిన్నత్వాలు, ఇటువంటి ప్రజలందరినీ కలిపి ఉంచే ఒక సూత్రం కావాలి. ఆ సూత్రాన్ని ధర్మమత రూపంలో ఇచ్చాడు. కాబట్టి అశోకుడు ఈ ఈక్వాలిటీని బోధించాడు. మతపరమైన అంశాలు కాదు, ఏ మతాన్ని ఆయన ప్రోత్సహించలేదు అని శాసనాలు చెప్పుకున్నాడు ఆయన. తన దేశంలో, తన యొక్క రాజ్యంలో 5 మతాలు ఉన్నాయని. బ్రాహ్మణులు, శ్రమణులు, జైన మతస్థులు, నిర్గంధులు, ఆజీవకులు, ఇతర మతస్థులని. కాబట్టి వాటన్నింటికి సారాంశంగా ఇచ్చాడు ఆయన అని మీకు నేను చాలాసార్లు చెప్పాను. అలాంటి ప్రశ్నలు అనేక వస్తున్నాయి ఎగ్జామినేషన్స్లో. సో ది ఆన్సర్ ఈజ్ అగైన్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. 1995 ప్రశ్న. The name by which Ashoka is generally referred to in his inscriptions is Devanam Priyadarshi, Chakravarti, Dharmasoka, Rajadhiraja. ఆన్సర్ అభ్యసే కానీ మీ సమయాన్ని ఇస్తాను, పెట్టండి. సరే చెప్పేస్తున్నాను. దేవానాం ప్రియదర్శి అనే పేరు అయితే ఉంది. చక్రవర్తి అనే పేరు కానీ, రాజాదిరాజు అనే పేరు కానీ మౌర్య వంశస్థులు స్వీకరించలేదు, తీసుకోలేదు. వాళ్ళు ఆన్సర్ కూడా చాలా జాగ్రత్తగా ఇస్తారు, ఎట్లా పడితే రాసేరు. అశోకుడు పెట్టుకున్న బిరుదు తనకు తాను సామ్రాట్. సామ్రాట్ అశోక, సామ్రాట్, రాజులకే రాజు. కాబట్టి సామ్రాట్ అనే బిరుదు తప్పితే ఇంకో బిరుదు లేదు వాళ్ళకి. రాజాదిరాజ, రాజమార్తాండ, ఇటువంటి బిరుదులన్నీ కూడా గుప్తయుగంలో రాబోతున్నాయి, చాలా చెప్పుకోబోతున్నాం. కాబట్టి కాదు. ధర్మాశోక,
చండాశోక ధర్మాశోక అనేది బౌద్ధం చెప్పిన విషయం. కళింగ యుద్ధానికి ముందు అతను చండాశోకుడని, బౌద్ధ మతాన్ని పుచ్చుకున్న తర్వాత మనసు మారిన తర్వాత ధర్మాశోకుడు అయ్యాడని బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంతేగాని అశోకుడేం తన శాస్త్రాలు రాసుకోలేదు. మరి ఇక్కడ ఆన్సర్ కూడా ఆబ్వియస్, దేవానాం ప్రియ ప్రియదర్శి. చిన్న ప్రశ్నలు ఎలా వస్తున్నాయో అలాగే ఆన్సర్. ఇవి మనకి కనబడుతున్న విషయాలు. కాబట్టి ఈ ప్రశ్నలు ఎలా వస్తున్నాయి మీరు చూడండి. ఇటువంటి ఏ ప్రశ్న అయినా సరే మొత్తం మన 10 వీడియోలు విని మీరు చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత మీ ఇష్టమేగా వేరే టీఎస్పీఎస్సీ పేపర్ తీసుకుంటారా, ఇతర పరమైనటువంటి పేపర్లు తీసుకుంటారా, లేకపోతే ఎస్ఎస్సి పేపర్ తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా చూడండి. అవన్నీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రతి టాపిక్ని ఇలాగే చదవాలి. అందుకోసమే ప్రతి టాపిక్ నేను విత్ ఎనాలిసిస్ మీకు నేను క్లాసులు చెప్పడం. ఒకసారి మీరు స్కోర్ ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చే పని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ స్కోర్ ఎంతో ఆ స్కోర్ని మన వీడియోలో చివర నాకు పంపించడం బట్టి మర్చిపోవద్దు. దాన్ని బట్టి మీకు నేను అనాలిసిస్ ఇస్తాను. మీ బిట్లు కనుక ఏ తప్పులు పోయినా కనుక మీరు చెప్పే పని అయితే మీరు ఇంకా ఏం చేయాలో కూడా మీకు తెలియజేస్తాను. కేవలము నాకున్నటువంటి 40 ఏళ్ల పరిజ్ఞానాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం కొరకే నేను ఇటువంటి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేస్తే మీకే ఉపయోగం అని ఒకసారి తెలియజేస్తూ, ఇక ఇంతటితోటి మౌర్యవంశం పూర్తయింది. ఇక మౌర్యవంశం అనంతరం వచ్చినటువంటి దాన్ని క్రీస్తు పూర్వం 2 నుంచి క్రీస్తుగా 3వ శతాబ్దం అనే టాపిక్ అని చెప్పుకోబోతున్నాం. ఆ టాపిక్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రారంభిస్తాను. ప్రస్తుతానికి స్వస్తి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.